జయశ్రీనారాయణ స్వామి దాసోహం. ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్న ప్రవచనాలు విని రామాయణంలోను భారతంలోను కొత్తగా వెళ్తున్న విధానాలు చూసి కొన్ని సందేహాలు వచ్చాయి. అందుకు ఆ సందేహాలు ఒకసారి మీ ముందు పెడదామని వచ్చాను స్వామి. తప్పకుండా నాన్న, నీకు ఏ సందేహాలు ఉన్నాయో తప్పకుండా వాటిని ఆవిష్కరించే ఒక అవకాశం తప్పకుండా మీకు ఇస్తున్నాం. ఏమేమి విన్నావో కొంచెంగా తెలియచి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. స్వామి, ముందుగా శ్రీ వైష్ణవులు అంటే ఎవరు? శ్రీ వైష్ణవులు అని మనం పిలుస్తున్నాం కదా, సహజంగా అంతటా ఉన్నవాడిని విష్ణువు అని పిలుస్తారు. అలా ఉన్నటువంటి విష్ణువుని అంగీకరించిన వాళ్ళని వైష్ణవులు అని అంటారు. ప్రధానంగా మనం తీసుకుంటే వాళ్ళకుండే కొన్ని బాహ్య లక్షణాలు కొన్ని ఉన్నాయి, ఆంతరంగికంగా ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయని మనకి శాస్త్రం చెప్తుంది. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, బాహ్య లక్షణాలు చూస్తే పొడుగ్గా బొట్టు పెట్టుకోవటం, అంటే ఊర్ధ్వపుండ్రము అంటారు. ఈ ఊర్ధ్వపుండ్రం యొక్క అంతరార్థం వేరు. బయట చాలామంది పంగనామాలు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వెటకారం అనేది ఈ రోజుల్లో లోకంలో ఎవరిని మనం ఆపలేము, ఎవరి స్థితి వాళ్ళదనుకో. కానీ ఈ ఊర్ధ్వపుండ్రానికి ఒక అందమైన నిర్వచనం మన పెద్దలు చెప్పారు. భగవంతుని యొక్క శ్రీపాదాలు ఈ తెల్లవి రెండు, మధ్యలో ఉండేటువంటి శ్రీచూర్ణం లక్ష్మీదేవి అంటారు. అందువల్ల లక్ష్మీ నారాయణులు ఇరువురు మన ముఖాన చక్కగా ఎప్పుడు విరాజిల్లుతుంటారు అని భావిస్తూ పెట్టుకోవాలి. ఆ కింద పాదం ఆదిశేషుడు అనమాట. అలా భావిస్తూ ధరించడం అనేది మన పెద్దలు మనకి నేర్పారు. అలానే మనం చేస్తుంటాం. అందువల్ల ఇది బాహ్య లక్షణాల్లో ఊర్ధ్వపుండ్రం ఒకటి, భుజాన శంఖచక్రాలు ధరించడం ఒకటి, మెళ్ళలో తులసిమాల ధరించడం ఒకటి. ఇవి బాహ్య లక్షణాలు. ఇలా ధరించిన వాడిని వైష్ణవుడు అంటారు. దానికి ప్రమాణ శ్లోకాలు కూడా చక్కగా మనకు ఉన్నాయి, పురాణాల్లోనూ వాటిలో అన్నింటిలో మనకు కనపడుతున్నాయి. ఏ కంఠ లగ్న తులసీ నడినాక్షమాలా, ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖచక్రా, ఏవా లలాటఫలకే లసదూర్ధ్వపుండ్రా, తే వైష్ణవా. వీళ్ళని వైష్ణవుని అనాలి. వీళ్ళ వల్ల ఏమవుతుంది లోకానికి అంటే, భువనమాసు పవిత్రయంతి. వాళ్ళ వల్ల వెంటనే భూమి పవిత్రమవుతుంది. వాళ్ళు ఎక్కడ అడుగు పెడతారో ఆ ప్రదేశాలన్నీ కూడా వైకుంఠ తుల్యాలు అవుతాయి అంటారు. అందువల్ల వైష్ణవులకి బాహ్య లక్షణాలు ఇవి. లోపల ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే దయ. ఎవరికైనా ఏదైనా కష్టం కలిగితే దాన్ని చూసి తట్టుకోలేని ఒక హృదయం కలిగితే వాడిని వైష్ణవుడు అంటారు. వైష్ణవులు కేవలం శంఖచక్రాలు తీసుకున్న వాళ్ళేనే కాదు, ఈ హృదయం ఉంటే, బాహ్య లక్షణాలు ఉంటే వైష్ణవులే. ఇవి లేకపోయినా ఈ హృదయం కల వాళ్ళందరూ వైష్ణవులు. అందువల్ల వైష్ణవులు కానివారంటూ లోకంలో ఎవరూ లేరు. ఎవరికి కష్టం కలిగినా అయ్యో అనుకున్నాడా పరదుఃఖ దుఃఖిత్వం అంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఎదురుగుండానే కూడా జారి పడిపోయాడు, ఏమంటారు మీరు? అయ్యో అంటాం, అయ్యయ్యో అంటాం. అది పరదుఃఖ దుఃఖిత్వం. ఎవరికైనా దుఃఖం వస్తే అయ్యో అని బాధపడుతున్నాం, వాడికి చెయ్యూతనిస్తాం. పరదుఃఖ నిరాచికీర్షాన్ని ఇంకాస్త ముందుకు కూడా పెద్దలు సంప్రదాయాల్లో కూడా చెప్తున్నారు. వాళ్ళకున్న కష్టం తొలగించేయాలి అని. తొలగించడం మనం తొలగించడం కొన్ని భగవంతుని ప్రార్థన చేయడం తప్ప. అందువల్ల ఇలాంటి హృదయం కలిగిన వాళ్ళని వైష్ణవులు అంటారు. ఏనన్నా? ఇప్పుడు మీరు అన్నట్లు ఒక పెద్ద ఆయన అన్నారు, శంఖచక్రాలు వేసుకున్న వాళ్ళ ముఖం చూస్తే పాతకం అని అన్నారు. ఆయన ఉద్దేశంలో అలా పాతకం అనుకుంటే అంతే. పాతకం యాదృశి భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశి. అలాంటి వారిని చూస్తే నేను తరిస్తాను అనుకుంటే తరిస్తాం, అలాంటి వాడిని చూస్తే పాతకం అనుకుంటే పాతకం. అంతే కదా. మరి మనం చక్కగా దేవుణ్ణి చూస్తే మంచిది అనుకుంటాం. ఆ దేవుని భక్తుని, హరిభక్తుని చూడాలనే మన పెద్దలంతా చెప్తుంటారు. అలాంటి వాడిని చూస్తే పాతకం అన్నారు అనుకోండి, సరే వాళ్ళు పాతకులే అవుతారు. అంతకుమించి మనం ఏం చెప్తాం? వాళ్ళే చెప్పారు కనుక, వాళ్ళే అనుకుంటున్నారు కనుక మనం అలా అనం కదా. రాముడు సరిగా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు, అది ఎదవుతుంది. అది తప్పు స్టేట్మెంట్. నువ్వు ఇచ్చేది అలా మాట్లాడకూడదు. ఎందుకంటే పెద్దవాళ్ళు అలా అన్నవాళ్ళు పెద్దవాళ్ళని అనిపించుకోరు. ఎందుకంటే ఎవరైనా కావచ్చు. అది ఇప్పుడు సతీదేవి ఉంది, పార్వతీదేవి యొక్క పార్వతీదేవి రావడానికంటే ముందు పరమశివుని భార్యగా ఆవిడుంది తల్లి. మరి ఆ తల్లి శివుని ఆజ్ఞ ఇవ్వకపోయినా శివుణ్ణి ఎన్నోసార్లు చెప్పింది, దక్షుడి దగ్గరికి వెళ్ళాలి నువ్వు తండ్రి దగ్గరికి యాగం చేస్తున్నాడు వెళ్తానంటే కాదని వద్దన్నాడు పరమశివుడు. కాదు నేను వెళ్తానని పట్టుపట్టింది. సరే ఏం చేస్తాం, ఈవిడ శోకంతో ఉంది, ఇక్కడున్న మరణం తథ్యం,
ఒకవేళ ఇక్కడి నుంచి దక్షుని యాగానికి వెళ్ళినా అతను అవమానిస్తే తనకి మరణం తథ్యం అనుకున్నాడు. మరి అక్కడికి సతీదేవి వెళ్ళింది, పరమశివుడు కాదన్నా ఏం మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే ఆయన అన్నీ తెలుసును ఆయనకి, పరమశివుడికి, త్రికాలవేత్త. సరే జరగబోయే తెలిసి కూడా ఊరుకున్నాడు ఆయన. వెళ్ళింది సతీదేవి. యాగంలో పరమశివునికి జరిగినటువంటి అవమానాన్ని చూసి తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆవిడ ప్రాయోపవేశం చేసింది. ఏనంటాం తప్ప మనం ఆత్మహత్య చేసుకుంది అని అంటారా సతీదేవిని? తప్పు కదా, అలా అనకూడదు. తన యోగాగ్నితో ఆవిడ శరీరాన్ని వదులుకుంది. అలాగే రామాయణం మనం చూస్తే శరభంగ మహర్షి కావచ్చు, అలాగే భక్త శబరి కావచ్చు, చూస్తుండగానే వాళ్ళు తమ యోగాగ్నితో శరీరాన్ని దగ్ధం చేసుకుని వెళ్ళారు. అలాగే రామచంద్రుడు కూడా అవతార పరిసమాప్తి చేయాలి. ఎందుకంటే ఆయన సాక్షాత్తు మహావిష్ణువు, బ్రహ్మాది దేవతలు పిలిచారు, వచ్చాడు, ఆయన కార్యం ముగించుకున్నాడు, వెళ్ళిపోవాలి. మనలాగా రోగం వచ్చిపోవడము, లేదా కొంతమంది పాపం ఏదో ఒక యాక్సిడెంట్లోనో ఎలాగో పాపం శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మ అలా సంభవిస్తుంది. అలా ప్రమాదవశాత్తు రామచంద్రుడు ఏ యుద్ధంలో మరణించడమో అలా అవ్వలేదు కదా. ఆయన సరయూ నదిలోకి వెళ్ళిపోయి తన శరీరాన్ని త్యాగం చేసుకున్నాడు. అంటే అక్కడ నుంచి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు, అలా చెప్పుకోవాలి. అంతే తప్ప ఆయన నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా అనకూడదు. కొంతమందికి స్వచ్ఛంద మరణాలు ఉంటాయి. భీష్ముడు ఉన్నాడు, భీష్ముడికి బాణాలు తగిలినాయి, తీసుకువెళ్ళిపోవాలి యముడు, కానీ మృత్యువుని ఆపాడు. ఆగు, ఇప్పుడే కాదు, రావాలి సమయం, ఉత్తరాయణం రావాలి, భగవత్ సంకల్పం కూడా ఉంది. వాటన్నిటినీ ఏర్పాటు చేసుకున్నాడు. మాఘమాసం అష్టమి వచ్చేదాకా ఆగాడు. ఆ రోజు ఆయన వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళిపోయాడు. అందువల్ల ఏ రోజు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అలాంటి సాధకులు చాలామంది లోకంలో ఉన్నారు. తమ సాధన ద్వారా శరీరాన్ని వదిలిపెట్టగలిగేటటువంటి సత్తా కలిగినటువంటి మహనీయులనే మనం చూస్తున్నామే. అంటే వాళ్ళకి ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళడానికి ఏదో ఇప్పుడు బలవంతంగా ఏదో ఫ్యాన్కి వేసుకోవడము, నదిలో దూకడము ఇలా కాదు కదా. స్వచ్ఛందంగా ప్రాణాన్ని అలా మనస్సుని ఏకాగ్రం చేసుకుని వెళ్ళడం అనేది ఒక అద్భుతమైన విషయం. అది మనకి చేత కాదని చెప్పి రాముడు అలా చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనటం ఎంత పెద్దవాడు చెప్పినా అది తప్పే. అలాంటి మాటలు మాట్లాడకూడదు కూడా. ఎందుకంటే రాముణ్ణి కోట్లాది మంది ఆరాధ్య దైవంగా ఆరాధిస్తున్న వాళ్ళం ఉన్నాం. అందువల్ల అందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఇంకొక మాట ఏంటంటే, రామచంద్రుడు అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఆయన ఒక్కడే వెళ్ళలేదు. మన ఆళ్వార్లు కూడా గానం చేశారు. శరాశరం ముత్తవం అంటారు. అక్కడ ఉండేంటి గడ్డి పరక నుంచి చీమ వరకు పుల్లెరుంబాది యొన్నెన్నియే అంటారు. అన్నిటినీ తీసుకుపోయాడు ఆయన, ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలే. అసలు ఆయన తీసుకుపోవడం కాదు, అవి వదిలి ఉండలేకపోతున్నాయి. రాముడు అరణ్యాలకు వెళ్తేనే చెట్లన్నీ కూడా మాడిపోయినాయి, నదులన్నీ కూడాను సలసలా కాగిపోయినాయి. అపివృక్షా పరిమ్లానా అంటూ మనకి చెప్తారు. తిరిగి వచ్చేటప్పుడు సపుష్పాంకుర కోరకాహ, ఆయన తిరిగి వస్తున్నాడు రాముడు అంటే పుష్పాలని చక్క చిగుర్చినాయి. అది రాముడి తత్వం. అందువల్ల రామచంద్రుడు ఆ అయోధ్యలో ఉండేటువంటి చీమ గడ్డి ప్రాణం ఉన్న వాటిని అన్నిటినీ కూడా వైకుంఠాన్ని ఇచ్చాడు. అంత గొప్ప స్వామి ఆయన ఇలా దూకాడు, ఆత్మహత్య చేసుకుని ఇలాంటి మాటలు అంటాం అనేది చాలా దోషం. ఎందుకంటే ఈ మధ్య చాలా వింటున్నాం మనం. రాముడికి బ్రహ్మహత్యా పథకం చెప్తున్నారు, వీరహత్య చెప్తున్నారు, ఇంకో హత్య చెప్తున్నారు, ఇప్పుడు ఆత్మహత్య చెప్తున్నారు. ఏంటి ఈ పాతకాలు, ఏమి వినాశం వస్తుంది? అరే పూర్వం శంకర భగవత్పాదులు ఉన్నారు, మధ్వాచార్యులు ఉన్నారు, రామానుజాచార్యులు ఉన్నారు. వీరెవ్వరూ కూడా ఎక్కడ కూడా ఇలాంటి దోషాలని రాముడికి అంటగట్టల. రామనామం చెప్తే పాపం పోతుంది అంటున్నామే, రాముడికే పాతకాలు అంటాం అనేది అంత సబబు కాదు. ఆత్మహత్య అనేది కూడా అనకూడదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా అన్నా నువ్వు దాన్ని స్మరించడం నీకు కూడా తప్పు, అందుకని నువ్వు కూడా స్మరించుకో. ఆంజనేయుడు కాదు లక్కా దహనం చేసింది, ఆంజనేయుడు తోక చేసింది. తోకలో అమ్మవారు ఉన్నారు. ఆంజనేయుడు శివస్వరూపం కదా, తోక అమ్మవారి స్వరూపం కాబట్టి లంకా దహనం చేసింది అమ్మవారు అని అంటాం. కాబట్టి హనుమ తోకకి పూజ చేయాలి. ఇంకా నేను లంకా దహనం నేనే చేశానని చెప్పాలి ఆ ప్రవచనకారుడు. విచిత్రం ఏంటంటే రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి భగవానుడు కూడా ఎక్కడ ఈ ప్రస్తావన చెప్పలే. రామాయణాన్ని మనకు ఉదహరించినటువంటి పెద్దల్లో ధ్యాన శ్లోకాలు హనుమంతుడిని చేసేటప్పుడు కూడా యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహ లంకాం అని హనుమంతుడిని ప్రార్థన చేస్తున్నారు. మామూలు అగ్ని
లంకను దహించలేదు. ఎందుకు అంటే వాళ్ళంతా రావణాసుడికి భయపడి తొత్తులుగా ఉండిపోయారు దేవతలంతా. ఎందుకంటే రావణాసుడి చేతిలో ఉన్నారు అందరూ, వీళ్ళంతా పనిచేస్తున్నారు. మరి ఒకవేళ అగ్నే కనుక కాలిస్తే రావణాసుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. అందుకే మరి ఎవరు కాల్చారు ఇదంతా? రావణాసుడు పెట్టిన నిప్పే. కానీ ఆ నిప్పు హనుమంతుని తోక వెంట్రుకను కూడా కాల్చదా. కానీ అదే నిప్పు హనుమంతుడు అంటించినటువంటి లంక మొత్తాన్ని కాల్చిందంటే ఎలాగా అంటే సీతమ్మ యొక్క పాతివ్రత్య మహిమను అందులో నిరూపిస్తూ సీతో భవ హనుమత అంటూ సీతమ్మ ప్రార్థన చేసిందమ్మో హనుమకి ఏం కాకూడదు, ఓ అగ్నిదేవ హనుమంతునికి మాత్రం చల్లగా ఉండు, సీతో భవ హనుమత అంది సీతమ్మ అని అంది. అక్కడ అగ్ని చల్లగా ఉంది హనుమంతునికి. కానీ హనుమంతుడు కాల్చినటువంటి లంక అంతా ఎందుకు దగ్ధమైంది? కారణం ఏమిటి అంటే ఒకటే, హనుమంతుడు తీసుకొచ్చి పెట్టిన నిప్పు సామాన్యమైన నిప్పు కాదట. జనకాత్మజాయా సీతమ్మ యొక్క దుఃఖం అనేటటువంటి అగ్ని అని అందులో స్పష్టంగా మన పెద్దలందరూ ధ్యాన శ్లోకాలు చెప్తున్నారు. ఎక్కడ కూడా అక్కడ పార్వతీదేవిని మనం కించపరచమండి, పార్వతీదేవి అన్నా మంచిదే, ఏదైనా మంచిదే. కానీ వాటికి ప్రామాణికంగా చక్కగా ఇక్కడ సీతమ్మ వైభవం గొప్పగా తెలుస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు ఇలాగా వక్ర భాష్యాలని మనం మాట్లాడుకోవడం అంత సబబు కాదనిపిస్తోంది. ఎందుకంటే మనకి కొత్తవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, రామాయణం అంటే రాముని యొక్క కథ, అదే రామాయణం అంటే సీతమ్మ కథ కూడా మనం చెప్తున్నాం. కానీ ఇప్పుడు సీతాయనం అని పేరు పెట్టి కొన్ని సినిమాలు తీస్తూ చేయాలని కొంతమంది ఉత్సాహపడుతున్నారు. అయితే అందులో సీతమ్మ కథ ఏదుందో మనకి వాల్మీకి ఎంతవరకు చెప్పారు అంతవరకు మనకు ఉంటుంది తప్ప అంతకంటే ఉన్న కథని వరకు తీసుకోవచ్చు. కానీ బాల్యంలో సీతమ్మ యొక్క జీవితం ఎలా గడిచింది ఏమిటనేది మనకు అంత తెలియదు. కానీ సీతమ్మ కూడా యుద్ధాలు చేసినట్టు, సీతమ్మ కూడా ఫైట్ చేసినట్టు కొన్ని కల్పితాలను సృష్టించి చేస్తున్నారు. అవి ఎలా ఉంటాయి? అవి రేపొద్దున ఆథెంటిక్ అయిపోతాయి. నిజానికి అవన్నీ మనకి చూడలేదు, మనం అవన్నీ మనకి ప్రామాణికంగా పెద్దలు ఎవరు చెప్పలేదు. కానీ రేపొద్దున ఏమంటారు అందరూ? ఇదే ప్రమాణం అంటారు. అలాగే అందుకని కొత్తవి ఎవరు ఎంకరేజ్ చేస్తున్నా వాటిని ప్రామాణికత లేనివి మనం సాధ్యమంతవరకు స్వీకరించకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఇందులోంచి తీసుకుంటే ఫలానా వ్యక్తి ఎవరో రాసిన దాంట్లో ఉంది అని అన్నారనుకోండి, అప్పుడు బాగుంటుంది. లేదంటే పెద్దవాళ్ళు మాట్లాడే మాటలకి ఓ వాల్మీకంలో ఇదే ఉందేమో అనే భావజాలం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి పరమ ప్రామాణ్యం మనకి రామాయణానికి. ఎంతవరకు అవసరమో ఏది అవసరమో దాన్ని మనకి ఇచ్చాడు. ఈ ఒక్క రామాయణాన్ని మనం తీసుకుంటేనే మన జీవితంలో మనం ఎలా ఉండాలో చెప్పే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక అర్ధపంచక జ్ఞానం తీసుకోండి, మన లైఫ్ ఎలా మనం మోల్డ్ చేసుకోవాలో ఎన్నో రహస్యాల్ని మనకి రామాయణం ద్వారా అందించారు. అలాంటి రహస్యాలను మనం చెప్పుకుంటే అద్భుతం తప్ప ఈ తోకలో పార్వతీదేవి ఉంది, ఆవిడే కాల్చేసింది, ఇలాంటివన్నీ చెప్పుకోవడం వల్ల లాభం ఏమిటి? ఇప్పుడు పార్వతీదేవి ఏమైనా గొప్పతనమా? లేదు సీతమ్మని ఏమైనా తక్కువతనమా? ఎందుకు అవన్నీ చెప్పుకోవడం అవసరమా? ఇంకొక మాట, పరమశివుడు భక్తుడు రావణాసురుడు. అలాంటి పరమశివుని భక్తుడైనప్పుడు పరమశివునికి ఆనందం కలిగిస్తూ ఎన్నో స్తోత్రాలు చేస్తూ ఆయన ఎన్నో రకాలుగా స్తుతి చేసినవాడు. మరి ఆ రావణాసుడికి వ్యతిరేకంగా పార్వతీదేవి చేస్తే శివుడు మందలించడా? ఎందుకంటే అష్టదిక్పాలకులందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. మరి పరమశివుని కూడా కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఎలా? భక్తితో పెట్టేశాడు వాడు. ఇప్పుడు ఎవరికైనా భక్తి ఉందనుకోండి, నిన్నెవరన్నా అంటే నేనంటాను నా ఇందు భక్తి ప్రేమ ఉందనుకో, మనవాడే వదిలే అంట. పరమశివుడు కూడా అంట మరి పార్వతి ఎంతో స్తోత్రం చేసినవాడు, అలాంటి అతన్ని నువ్వేం చేయకు అని అంటాడు కదా. అందువల్ల లేనివి చొప్పించడం, ఉన్నవి పాడు చేసుకోవడం దేనికి? ఉన్న వాస్తవాన్ని మనం కనుక చక్కగా చెప్పుకోగలిగితేనే చాలా అద్భుతం. ఇంకొక ఆయన అన్నాడు, 100,000,000 ప్రవిస్తరం రామాయణం, ఆ 100 కోట్ల గ్రంథాన్ని తీసుకొస్తే అంటే 24,000 శ్లోకాలే సరిగ్గా మనకి తెలియట్లే. ఉన్న వాటిని చదువుకోవట్లేదు, ఉన్న వాటిని వదిలి ఏవో చెప్పుకుంటున్నాం. ఉన్న వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా మనం కనుక చక్కగా చదువుకోగలిగితే ఎన్నో రహస్యాలు అందులోనే ఉన్నాయి. మనిషి జీవనానికి అసలు నిజానికి రామాయణం దేనికి చదవాలి? మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి తప్ప ఫైటింగ్స్ చేసుకోవడానికి కాదు కదా, లేనిపోని చొప్పించి ఏవో చేసుకోవడానికి కాదు కదా. అందుకని మన జీవితాన్ని చక్కగా మంచిగా మార్చుకోవడానికి, మనం రోజు రోజుకి ఎదగడానికి రామాయణాన్ని చదవగలిగిన
అలా పెద్దల ద్వారా వినగలిగిన మనం చేసుకున్న పాతకాలు ముందు పోతాయి. రాముడు పాతకం చేసాడని మనం చెప్పే కంటే మన పాతకాలు పోవడానికి రామాయణం చదవాలి. లేదు రాముడికే పాతకం ఉంది అని అంటే ఇంక రామాయణం ఎందుకండి కదా. అందుకని అలాంటివి మనం ఎంకరేజ్ చేయమన్నమాట. కృష్ణుడు గారు భగవద్గీత చెప్పింది కృష్ణుడితో అమ్మవారు చెప్పించారు చెప్తూ అక్కడ కృష్ణుడు కాదు అని చెప్పడానికి ప్రామాణికం ఏమిటి? మహాభారతంలో ఎక్కడన్నా కృష్ణుడు గారు చెప్పిందన్నది ఉందా? సాక్షాత్తు పరమాత్మ అవతరించిన కారణమే ఆయన గీతాశాస్త్రాన్ని లోకానికి అవతరింపచేయడం కోసమే ఆయన వచ్చాడు. అందువల్ల ఈయన కాదు అని చెప్పడానికి ప్రామాణికత ఏమిటి? కాదు ఇంకో అమ్మవారు అంటే రేపొద్దున ఇంకో ఆయన వచ్చి వీళ్ళెవరు కాదు అసలు గణపతే చెప్పించాడు అని అంటారు. వీళ్ళు కాదు సుబ్రహ్మణ్యేశ్వరుడే చెప్పాడంటారు. అందువల్ల కృష్ణుడే గీతని చెప్పాడు. అందుకే భగవాన్ ఉవాచ అంటారు తప్ప భగవతి ఉవాచ లేదు కదా. భగవాన్ అనేది ఆయన్నే కదా. అందువల్ల కృష్ణ పరమాత్మే గీతని చెప్పాడు తప్ప అయినా అసలు ఇలాంటి క్వశ్చన్స్ నువ్వు అడగకూడదు, మేము చెప్పకూడదు. ఎందుకంటే ఇది ఒక ప్రశ్న. ప్రామాణికత లేనివి మనం దాన్ని స్వీకరించకుండా ఉండడం మంచిదని మా అభిప్రాయం. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు, మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అంటూ స్వామి చెప్పాడు. ఈ చరాచర సృష్టిలో ఉండే అండాలు బ్రహ్మాండాలు ఇప్పుడు ఖగోళంలో చూడండి ఎన్నెన్ని గోళాలు అలా పైన తిరుగుతున్నాయి. నీటి మీద భూమిని నిలబెట్టాడు. నీళ్ళల్లో బరువైన వస్తువు పెడితే మునిగిపోతుంది, కానీ భూమి ఎలా నిలబడింది? ఆకాశంలో ఆ నక్షత్రాలు ఏమిటి? శూన్యంలో ఏది ఎలా ఉంటున్నాయి? వీటన్నిటికీ ఎలా నిలబడుతున్నాయంటే నేనే అన్నాడు. నేనే తండ్రిని అని కూడా చెప్తున్నాడు. అహం బీజ ప్రదః పిత అని. నేనే అందరికీ సమస్తానికి తండ్రిని అని చెప్పినప్పుడు మరి నేను తండ్రిని కాదు, నేను కుమారుని, నాకు పైన ఇంకో ఆయన ఉన్నాడని చెప్పాలి కదా. మత్తః పరతరం నాణ్యత అని చెప్పాడు కదా. నాకంటే ఇంకోడెవడు లేడని చెప్పాడు కదా. నేను కనపడను. సూత్రే మణిగణ ఇవ. పూసలమాల ఇలా ఉందంటే కారణం లోపల ఉండే దారం లోపల ఉంటుంది కానీ బయట ఉండదు. కానీ ఈయన లోపల బయట అంతటా ఉంటాడు. అది పరమాత్మతత్వం. దాన్ని తెలుసుకోవాలి. సరే ఎవరైనా చెప్పారనుకోండి అది హాస్యాస్పదం తప్ప దాన్ని మన పెద్దలు ఎవరు కూడా అంగీకరించరు. ఇంకోటి శంకర భగవత్పాదులు చెప్పారా? మధ్వాచార్యులు ఎక్కడైనా చెప్పారా? రామానుజులు వారు మనకి త్రిమతాచార్యుల్లో ఎక్కడ ఎవరు కూడా కృష్ణుడు కాదు చెప్పింది, లేదు చెప్పించింది ఇంకోరని వీళ్ళ భాష్యాల్లో ఉంటే అనుకోవచ్చు. వాళ్ళు ఎవరు ఒక్కరు అంగీకరించలేదు. అంతా కృష్ణుడే చెప్పారు. వాసుదేవుడే సర్వమని చెప్తున్నారు. చెప్పేటప్పుడు వీళ్ళు దాన్ని కూడా భాష్యాన్ని కూడా పక్కన పెట్టారంటే మన పెద్దలు ఒక మాట చెప్తుంటారు. మన సంప్రదాయంలో ఎవరైనా సరే ఏదైనా మాట్లాడాలంటే తమ పూర్వాచార్యులు చెప్పిందే చెప్పాలి తప్ప తన్నెంజిల్ తోత్తినదే సొల్లి ఇది శుద్ధ ఉపదేశ వరవాత్తదన్వర్ మూర్ఖరావార్ అంటారు. మన పూర్వాచార్యులు మన సంప్రదాయంలో ఇలా చేయాలి ఇలా ఉండాలని చెప్పారు. అందుకని మనం ఆ నియమాన్ని పాటిస్తూ అవే చేస్తాం. అలా కాకుండా నాకు ఇది నచ్చింది కనుక నేను ఇలాగే చెప్తా, ఇలా చేస్తా అంటే అలాంటి భావాలని కనుక ఎవరైనా చూపించి చేర్చి చెప్తే వాళ్ళని మూర్ఖులు అనాలంటారు. నేను ఇప్పుడు ఎవరిని విమర్శించడం కాదు, మన సంప్రదాయంలో ఉన్న విశేషాన్ని చెప్తున్నా. అందువల్ల మనం ప్రామాణికతని దాటం. ప్రామాణ్యం ఏదో మన గ్రంథాలు ఏం చెప్పాయో దాన్నే మనం విశ్వసిస్తాం, దాన్నే చేస్తాం. అందువల్ల మిగతా వాళ్ళు వాళ్ళ ప్రమాణాలు ఏమున్నాయి, వాళ్ళ పూర్వాచార్యులు ఏం చెప్పారు అనే కొలమానాన్ని వాళ్ళు చూసుకోవాల్సిందే తప్ప మనం దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పూర్వాచార్యులు చెప్పనిది చెప్తున్నారు అంటే మరి వాళ్ళకే వదిలేయాలి. ఇప్పుడు మీరు దేవరారు చెప్పిన శ్లోకం సూత్రేమణి గణాయివ అన్నది పట్టుకొని కృష్ణుడే కదా చెప్పింది కాబట్టి నారాయణుడు కూడా కృష్ణుడిలోంచే వచ్చాడు, కృష్ణుడిలోనే నారాయణుడు ఉన్నాడు, వైకుంఠం ఉంది, అన్నీ ఆయనలోనే ఉన్నాయి, కృష్ణుడే పరతత్వం అని కూడా చెప్తున్నారు. యువత దాన్ని ఆకర్షింపబడుతుంది. కృష్ణుడే పరతత్వము అంటే ఆయన సాక్షాత్తు కరెక్టే. కృష్ణుడే పరతత్వం. ఆ పరతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఏష నారాయణ శ్రీమాన్. కృష్ణుని చూపించి అమ్మో ఈయన సామాన్యుడు కాదురా, చిన్నపిల్లవాడు పర్వతాన్ని ఎత్తాడంటే, చిన్నపిల్లవాడు కారు చిచ్చుని మింగాడంటే, పసిపిల్లవాడు నెలల బాలుడు పూతన సంహారం చేశాడంటే ఈయన సామాన్యుడా, ఎవరైనా అని ప్రశ్న వేసుకుని ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన, పాలసముద్రమే స్థానంగా కలిగినవాడు,
నారాయణుడు ఆయనే నాగపర్యంకం సృజ్యహి, నాగపర్యంకాన్ని వదిలిపెట్టి వచ్చాడని ఒక అర్థంలో చెప్తారు. ఎక్కడికి వచ్చాడు? ఆగత మధురాం పురి, మధురాపురానికి వచ్చాడు అని. రెండు, నాగపర్యంకం ఉత్సృజ్య, ముందుగా పుట్టించి. అంటే తను పడుకునే పడకని ముందుగా పుట్టించడం అంటే ముందు ఎవరు పుట్టారు? బలరాముడు. ఆదిశేషుడే బలరాముడుగా అవతరించాక ఆయన మధురాపురానికి వచ్చాడు అని చెప్తారు. మరి అప్పుడు నారాయణుడు కూడా కృష్ణుడిలోంచి వచ్చాడు అని అంటే అవి హాస్యాస్పదం అన్నమాట. అంటే చరిత్రని, వేదాలని వక్రీకరిస్తున్నారు అని అర్థం. అందుకే వేదం కూడా భయపడుతూ ఉంటుంది. విభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రతరిష్యతి. అమ్మో వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోక వేదమాత భయపడుతూ ఉంటుందట. ఎందుకు భయపడుతుంది వేదమాత అంటే అపార్థాలు చెప్తారు. ఎవరైనా అపార్థాలు చెప్పేవాడిని చూస్తే వేదమాతకి భయంట. అమ్మో వీడు నన్ను కొడుతున్నాడు అపభాష్యాలు చెప్పి అని వేదమాత భయపడుతూ ఉంటుంది. మరి ఏం చేస్తాం? అందుకే ఆ భయాన్ని పోగొట్టడానికి మన పూర్వాచార్యులందరూ వచ్చి వేదంలో ఉండే అర్థాలకి సముచితమైన అర్థాలు చెప్పి వాణి అంటే సరస్వతీదేవి కూడా ఒక ఆభరణమైనటువంటి మంచి వాక్కులు ఇచ్చారట. ఆవిడ సంతోషించిందట. అందుకే రామానుజుల వారు చెప్పినటువంటి అద్భుతమైన రహస్యాలు ఆ వేద భాష్యాలన్నీ చూసి, అంటే శ్రీభాష్యంలో వారు అనుగ్రహించిన ఆ శైలి చూసి ఆవిడకి ఆనందం వేసి, పరమాత్మ నేత్రాలని ఇంత బాగా పోల్చిన వారు ఎవరూ లేరు, నా శోకాన్ని పోగొట్టావు, భాష్యకార అనే బిరుదు ఇచ్చింది ఆయనకి. ఇచ్చి మీరు రాసిన గ్రంథానికి శ్రీభాష్యము అనే పేరు లోకంలో వెలుగొందుతుంది అని ఆవిడ సరస్వతీదేవి చక్కగా ప్రస్తుతించారు అనేది కూడా మనకి చరిత్రలో కనపడుతుంది. రామానుజ వారి చరిత్రలో అంత గొప్పతనం ఉంది. కానీ వాటిని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేసుకుంటున్నారు. అందువల్ల మన పెద్దలు ఏం చెప్పారు దాన్ని మనం చక్కగా స్వీకరించాలి. ఆ పెద్దలు చెప్పేవాళ్ళు కూడా మామూలు పెద్దలు కాదు. పెద్దలంటే ఋషులు, ప్రామాణికులు. వాళ్ళని శిష్టులు అంటాం. వాళ్ళు ఎక్కడ కూడా ప్రమాణాన్ని దాటరు. అలాంటి పెద్దలు చెప్పినటువంటి వాటిని తీసుకుందాం, వాటిని చక్కగా పరిశీలించుకుందాం. అలాగే దాన్ని తీసుకుని భాష్యం రాసినటువంటి పెద్దలు మధ్వాచార్యులు గారు కానీ, శంకరాచార్యుల వారు కానీ, వీళ్ళందరూ పరతత్వం ఒకటి నిర్ణయించి పెట్టేశారు. వాసుదేవుడే పరతత్వము అని నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత మళ్ళీ దాని మీద మనకి చర్చ రావక్కర్లేదు. సాక్షాత్తు భగవంతుడే, నారాయణుడే అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ ఇప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరమే లేదు. చిన్నజీయర్ స్వామి వారు విదేశాలకు వెళ్ళి ఉపమత మార్పిడులు చేస్తూ వైష్ణవంలోకి జనాలను తీసుకొస్తున్నారు అని కొంతమంది ఆక్షేపిస్తున్నారు. చిన్న ప్రశ్న నాన్న. ఎక్కడి నుంచో ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన హిందువులందరినీ అంటే భారతీయులందరినీ వేరే సంప్రదాయాల్లోకి అంటే ఇతర మతాల్లోకి తీసుకెళ్ళిపోయే వాళ్ళని చూస్తే వీళ్ళకి బాధ కలగట్లా. మిగతా వాళ్ళందరూ మన సంప్రదాయంలోకి రావడం అనే దాన్ని చూసి ఆనందించాల్సింది పోయి వీళ్ళందరూ దుఃఖిస్తున్నారంటే బహుశా వీళ్ళందరికీ అసూయ బాగా పెరిగిపోయింది అనిపిస్తుంది. ఈర్ష్య, అసూయ అంటారు కదా, ఇది నిజానికి తగదు. ఎందుకంటే ఇతర సంప్రదాయాల్లో అంటే ఇతర మత అవలంబులు కూడా మన సంప్రదాయాన్ని చూసి భారతీయులుగా వస్తున్నారు. వచ్చేవాళ్ళని మనం రాణిస్తాం తప్ప నువ్వు రావద్దు అని మనం ఎప్పుడు అనం. ఇంకొకటి కూడా ఏంటంటే మన సంప్రదాయంలో సమాశ్రయణం అనేది ఎవరికైనా ఇవ్వాలి అంటే జీయర్ స్వామి వారి దగ్గర జీయర్ స్వామి వారు ఎప్పుడు కూడా నేను నీకు ఇస్తాను రాగరా అని అనరు. వారి దగ్గర ఎప్పుడైనా సమాశ్రయణాలని ఒక అడుగుతారు భక్తులు. స్వామి మేము వైష్ణవం అవుతాం, మాకు విష్ణు భక్తులను అనుగ్రహించండి అని అడిగితే వారు సాధ్యమైనంత వరకు సరే వెంటనే ఈరోజే రండి అని ఎప్పుడు అనరు. చూద్దాం, చేద్దాం అని సమయాన్ని ఇస్తారు. ఆ సమయం పెట్టినప్పుడు వేల కొలది భక్తులు వాళ్ళంతటా వాళ్ళు వస్తారు తప్ప ఏదో ఓటుకి ఇంత ఇస్తానన్నట్టుగా మంత్రానికి 5,000 ఇస్తామని మనం అనం. ఏదో అవి పెడతాం ఇవి పెడతాం అని అనం. వాళ్ళకు ఉండే ఆసక్తిని బట్టి వచ్చి తీసుకున్నారు. ఇప్పుడు లక్షల మంది స్వామివారి దగ్గర సమాశ్రితులు అయ్యారు. ఏ రోజు ఏ ఒక్కరిని నేను నీకు ఇస్తాను రా తీసుకోబోయే మంత్రం అని ఎప్పుడు అనడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. అలా అనరు కూడా, గురువుగారికి అవసరం కూడా లేదు. నాకు తెలిసి మా రమేష్ గుప్తా సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి ఆయన స్వామివారిని సమాశ్రయణాలు కావాలి ఇవ్వాలి అని అడిగితే చూద్దాం తప్పకుండా అని
చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ఆయన స్వామిని బతిమలాడాడు, ఇస్తానన్నారు. ఎందుకంటే కొంతమంది యోగ్యత రావాలి, వాళ్ళ సమయం రావాలి అని ఆ సమయం కోసం ఎదురు చూశారు. ఎందుకంటే ఒకేసారి ఏదో తొందరలో నేనేదో తీసేసుకున్నాను ఆవేశంలో రావడం కాకూడదు కదా. అందుకే స్వామివారు ఒక్కొక్కసారి పరీక్ష చేస్తారు, వీడు ఎంతసేపు కూర్చోగలడు, ఎంతసేపు వీడు చెప్పే విషయాలు వినగలడు. అందుకే 2-3 దాకా అయిందనుకోండి, అబ్బో నాకు వద్దులే అని వెళ్ళిపోతున్నాడంటే వాడికి దీని మీద ఆసక్తి తక్కువ అని కూడా గ్రహిస్తుంటారు అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకని స్వామివారు ఎక్కువగా నాకు తెలిసైతే అలా సమాశ్రయణాలు విషయంలో లేదు సంప్రదాయంలోకి రావడంలో అవతల వాడి యొక్క ఇచ్చుకత అంటే వారి యొక్క ఉత్సాహాన్ని చూసి తప్ప నువ్వు వచ్చేసేయి ఇదే మంచిది ఇలాగే చెయ్యి అని ఎప్పుడు చేయరు. ఎందుకంటే ఎవరి సంప్రదాయంలో వాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవిస్తారు, చక్కగా వాళ్ళని ఆచరించమంటారు. మన సంప్రదాయ అవలంబులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన సంప్రదాయం చెప్తాం. ఇప్పుడు అదే కదా అందరికీ చాలామందికి బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు గ్రంథాలు రాశారు, మధ్వాచార్యుల వారు గ్రంథాలు రాశారు, అలాగే రామానుజుల వారు గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాలు రాసినటువంటి వాటిల్లో ఇంకో సంప్రదాయాన్ని ఇది ఇలా కాదు ఇలా ఉండకూడదు అని చెప్పడం అనేది ఉంటుంది. కానీ ఆ మతాచార్యులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఒకరినొకరు తిట్టుకోరు, వాళ్ళు చేసేటువంటి వాదం మీదే ఒక భావన పెట్టుకున్నారు తప్ప వ్యక్తి మీద దూషణ లేదు. కానీ ఇప్పుడు లోకంలో మనం చూస్తుంటే వ్యక్తుల మీద దూషణ ఎక్కువైపోతుంది, వాళ్ళు చేసిన విషయం మీద దూషణ తగ్గింది. అంటే ఒక పని తప్పు అనుకోండి, ఆ చేసిన తప్పు మీద ఇది నిరస్తం, ఇది ఇక్కడ తప్పు, ఇది పక్కన కొట్టేయాలి, బాలిశం అంటారు. చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఉంది ఇది అనే అంటారు తప్ప ఎక్కడ కూడాను వ్యక్తిని కేంద్రీకరించి వారిని నానా మాటలు అంటాం అనేది మనకి లేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక నాయనో నేనైతే దేవుడికి ఒకసారి దండం పెట్టుకుంటున్నా, దేవుడా ఆ శాటిలైట్స్ అన్నీ దూరం అయిపోయి ఈ మీడియా ఛానల్స్ అన్నీ పోతే బాగుండు అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చి స్వామి వాళ్ళు ఇలా వీళ్ళిలా, ఇదివరకు ఎవడి భావాన్ని వాడు అక్కడ పెట్టుకునేవాడు. ఇప్పుడు ఎవడికి భావం కలిగితే వెన్నో కెమెరా పెట్టుకుంటున్నావు. మనం కూడా ఇప్పుడు చేసే పని అదే కదా. ఇప్పుడు నువ్వు వచ్చావు, స్వామి నా బాధ ఇది అన్నావు, సరే నాయన నీకు చెప్తుంటే నీకు సంతోషం కలగట్లా, మా వాళ్ళందరికీ తెలియాలంటున్నావు, అందరికీ తెలియాలని మనం పెడుతున్నాం. కానీ ఒకటే నా భావన ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించొద్దు. మేము చెప్పేది ఒక్కటే, మాకు ఎవరి మీద ద్వేషాలే. మా గురువుగారు మాకు చిన్నజీయర్ స్వామివారు చెప్పింది ఆచరించేది కూడా అదే. కానీ బయట తెలియక చాలామంది అపోహలు పడుతున్నారు. భావాన్ని ఒకసారి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చరిత్రలో లేనివి కనుక ఎక్కడన్నా పెడితే అది తప్పంటంలో మరి తప్పేం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇది లేనిది లేదనే చెప్పాలి, ఉన్నది ఉందని చెప్పాలి. అందుకని ఎక్కడైనా సరే ఒకచోట ఒక కార్యక్రమం జరిగిన వాటిల్లో దేవతా విషయాలు కావచ్చు, ఏదైనా ఉంది అంటే అది ఉంది అని అంగీకరిస్తాం. అది లేదు అనుకోండి నిర్మోహమాటంగా అందులో అది లేదు అని చెప్తాం. అయితే పురాణాంతరాల్లో ఎక్కడో ఏ వేటిల్లోనో ఉన్నాయనన్నా అందులో సాత్విక పురాణాలు, రాజస పురాణాలు, తామస పురాణాలు ఇలా ఉన్నాయి. వాటిల్లో ఏది అంగీకరించవచ్చు అనేది కూడా మన పెద్దలే ఋషులే అంగీకరించారు. అదిగాక అష్టాదశ పురాణాలు రాసినటువంటి మనకు అనుగ్రహించిన వేదవ్యాసుడే చెప్పాడు. తమ శిష్యులందరికీ గ్రంథాలు ఇచ్చిన తర్వాత ఆ గ్రంథాలందరూ చదివి ఒక్కో పురాణంలో ఒక్కొక్కటి ఉందే, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి అందరూ వారి సంశయాలు అడగడానికి నీలాగానే వచ్చారు. వస్తే దూరం నుంచి చూశాడు వ్యాసుడు. హే పుత్ర శిష్యా శృణుత, ఓ పుత్రులారా శిష్యులారా వినండి, మీ అందరి సంశయాలు నాకు అర్థమైపోయినాయి అన్నాడు వేదవ్యాసుడు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాడు, మీకు ఏ సందేహాలు కలిగినా వేదశాస్త్రాత్ పరం నాస్తి నా దైవం కేశవాత్ పరం. ఏదైనా సందేహం కలిగితే వేదం, దాన్ని శాస్త్రం అంటారు, శాస్త్రమే మీకు ప్రమాణము, దాంట్లో చూడండి, అందువల్ల శాస్త్రాన్ని అనుసరించి మీరు వెళ్ళండి. అలాగే దైవం ఎవరు అని మీకు సంశయం అనిపిస్తుంది కదా, నా దైవం కేశవాత్ పరం, కేశవుడి కంటే పైన ఇంకో దైవం లేదో అని చెప్పారు. ఈ కేశవ అనే పదాన్ని కూడా చెప్పింది సాక్షాత్తు రుద్రుడే. ఒక అద్భుతమైన నిర్వచనం చేస్తాడు. ఆ మహానుభావుడు చెప్పాడు, నారాయణ నిన్ను కేశవ అని లోకం కీర్తిస్తుంది, ఎందుకంటే
క ఇతి బ్రహ్మణో నామ. క అంటే బ్రహ్మదేవుడు. ఈశోహం సర్వదేహినాం. ఈశా అంటే అందరూ నన్ను ఈశా అని పిలుస్తారు. ఆవాం తవాంగే సంభూతవు. మేమిద్దరం నీ శరీరం నుంచి ఆవిర్భవించాం గనక తస్మాత్ కేశవ నామవాన్, అందువల్ల నిన్న కేశవ అని పిలుస్తారు అని పరమశివుడే నారాయణుని ప్రస్తుతించాడు అని మనకి చక్కగా పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల వ్యాసుడు కూడా చెప్పాడు నా దైవం కేశవాత్ పరం అని. అందువల్ల ఆయన్ని ఆరాధించుకుంటాం. మనకి సంప్రదాయం శైవమా, వైష్ణవమా, శాక్తేయమా, గాణాపత్యమా, లేదా ఏదైనా అవ్వచ్చు. ఎవరెవరి ప్రవృత్తిని బట్టి, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకి ఆయా ఉపాసనలు కూడా అందుతాయి. వాళ్ళు ఆ ఉపాసన చేసుకోవడం తప్పేం కాదు. ఆ ఉపాసన చేసుకునేటప్పుడు ఆ ఉపాసన ఇచ్చే గురువులు ఆ దైవం యొక్క గొప్పతనాన్ని చెప్తారు. కానీ దైవం ఒక్కటే ఉంది, ఆ ఉన్న దైవం కేశవుడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా ముక్తికి మార్గాలే, సోపానాలే. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తారు. అయితే ఒకరు నేరుగా వెళ్ళిపోవచ్చు, ఇంకోరు కొన్ని జన్మలు పట్టచ్చు వాళ్ళు దేవుడి దగ్గరికి చేరడానికి. ఇంకో 2 జన్మలు, 3 జన్మలు, 4 జన్మలు. ఇప్పుడు చూడండి, అమెరికా వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, దుబాయ్ వెళ్ళొచ్చు, లండన్ నుంచి వెళ్ళే ఫ్లైట్స్ ఉంటాయి, ఇంకా ఏవో ఉన్నాయి. ఆయా ప్రదేశాల్లో ఆగుతూ వెళ్తాయి. కొంచెం టైం టేకింగ్ అన్నమాట. అలాగా భగవద్ ఉపాసనలు కూడా ముక్తిని కలిగిస్తాయి. కొన్ని శీఘ్రంగా పంపిస్తాయి వైకుంఠానికి, కొన్ని జన్మల తర్వాత కర్మానుభవం పూర్తయిన తర్వాత పంపిస్తుంటాయి అన్నమాట. అందువల్ల ఉపాసనలు వారి సంప్రదాయాన్ని మనం ఆక్షేపించక్కర్లేదు. కానీ మనం ఎవరి సంప్రదాయంలో వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఆ సంప్రదాయంలో వారి ఆచార్యులు చెప్పిన దాన్ని చక్కగా వారు భావిస్తూ వెళ్ళచ్చు. కానీ ప్రమాణం ఏమిటి అనేది ఎవరికి వారు ఒక్కసారి మన గ్రంథాన్ని తిరగవేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం చెప్పింది వెంటనే కాకుండా ఇది వాస్తవమా కాదా, ఈ గ్రంథంలో ఉందా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసి ఆ తర్వాత మనం మాట్లాడుకోగలిగితే చాలా మంచిదన్నమాట. అందుకని ఎవరికైనా ఆచార్యులు అంటే ఇష్టం ఉంటుంది, తమ గురువు అంటే. ఆ గురువుని ఎవరైనా ఒక మాట అంటే ఎవరు తట్టుకోలేరు. అందుకని మనము అవతల గురువుని అన్నాం అనుకోండి, వాళ్ళు బాధపడతారు. వాళ్ళు మన గురువుని అంటే మనం బాధపడతాం. అందుకని ఇప్పుడు ఉండే జనరేషన్లో మన గురువు గారిని అంటారా అనే కోపాలు ఎవరికైనా వస్తే సహజం. కానీ ఈ యుద్ధ వాతావరణాలు పోవాలి, మంచిది కాదు. గురువులు అందరూ బాగానే ఉంటారు, నాయకులు బాగున్నట్టుగా. కానీ కింద ఉండేవాళ్ళు ఎందుకు నలగాలి? మనకి గురువు ఏ ఉపాసన చెప్పారో ఆ ఉపాసన చేద్దాం. ఆవేశాలు మనలో ఉండే కామక్రోధాది దోషాన్ని నివారించుకునే ప్రయత్నం మనం ఎవ్వరం ఆ సాధనలో ఉండట్లా. అందుకని ఆ సాధన చేసుకునే ప్రవృత్తిలో అంటే మనకి ఏది పెద్దలు చెప్పారో వాటిని చేసుకునే ఒక మంచి మార్గంలో మనం వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. సంప్రదాయం మీద నిష్ట ఉండాలి. ఎవడన్నా గనక మన హిందుత్వంలో దేవీ దేవతల్ని ఎవరినన్నా అందరం ఒకటవ్వాలి. వయం పంచాధిక శతం అన్నట్టుగా గంధర్వులు వచ్చి గంధర్వులతో యుద్ధం జరుగుతుంది, వాళ్ళని బంధిస్తారు కదా కౌరవుల్ని. కానీ వాళ్ళందరినీ బంధించినప్పుడు కాగల కార్యం గంధర్వులే తీర్చారని హాయిగా ఆనందపడ్డాడు భీముడు. వద్దు, తప్పు, అలా అనకూడదని ధర్మరాజు పంపించి అర్జునుడు, భీముడు వీళ్ళందరూ యుద్ధం చేసి వాళ్ళందరినీ వదిలిపెట్టాడు కదా, రక్షించారు కదా. అలాగా మనలో మనం ఒకటవ్వాలి. మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళ మీద మనం ధ్వజం ఎత్తాలి. దానికి చక్కగా మనం వెళ్ళగలిగితే బాగుంటుంది. అయితే ఒకటే ఏంటంటే ఎవరి సంప్రదాయాన్ని వాళ్ళు చక్కగా చెప్పుకోవడంలో వాళ్ళు చేసే ఒక రకమైనటువంటి భావజాలం తప్ప ఎవరినో విమర్శ చేయాలని కాదు, ఎవరినో ఇంకోళ్ళని తిట్టాలని కాదు. కాకపోతే ఒకటంటే చరిత్రను వక్రీకరిస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. సంప్రదాయాన్ని వక్రీకరించిన, చరిత్రను వక్రీకరించిన. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు, దూకాడు నీళ్ళల్లో. అసలు ఆ మాట వినటానికే చాలా పరమ చండాలంగా ఉంది. అసలు ఆ మాట అనకూడదు. సచేల స్నానం చేయాలంటారు. అలాంటి మాటలు ఎందుకు రావాలి? అందుకని అలాంటివి రాకుండా ఉంటే మంచిదన్నమాట. ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు ఒకరినొకరు ద్వేషించుకోకుండా ఉండాలని అంటున్నారు. కానీ కొంతమంది ఫోన్ చేసి యువత స్వామివారిని ఇట్లా అంటున్నారు కదా, మీరేం స్పందించారా అని
యుద్ధ వాతావరణాన్ని యువతలో ఎక్కువ ఉంది కదా, మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? నేను చెప్పేది ఒక్కటే, మనం స్పందించాలి. అయితే ఒకటేంటంటే, మనం ఏదైనా ఒక వీడియో రాగానే ఇప్పుడు ఎవరికి వాళ్ళు పాపులర్ అవ్వాలి అని ఒక వీడియో ఇప్పుడు మంచిగా మనం చెప్పింది ఎవరికి వెళ్ళదు. అదే కనుక ఒకరిని తిడుతూ చేసామనుకోండి, అది వందలాది మందికి లక్షలాది మందికి వెళ్ళిపోతుంది. చూడరా ఆయన ఆ స్వామిని తిట్టారా, ఈ గురువుని తిట్టారా అని. మనం నేర్పేది తిట్టడం కాదు కదా, మంచిగా మాట్లాడడం నేర్పాలి, వ్యవహారం నేర్పాలి. అందుకని ముందు షేర్ చేయడం మానేద్దాం. మనందరం ఒక చెడు వచ్చింది ముందు నువ్వు చూడకు, అరే ఏం చెప్పారా ఇందులో అనేది చూస్తే ఏమైపోతుంది, వీడికి అదే వినటం సరిపోతుంది తప్ప కాసేపు భగవద్ ధ్యానం సరిపోదు. అందుకని ముందు షేరింగ్ ఆపేద్దాం. ఈ చెడుని చూసావా, దీన్ని అందరికి వాడేదో తిట్టాడు మన స్వామిని, లేదు మన స్వామి ఇంకొన్ని తిట్టారు, ఇవి షేర్ చేసి కావాలని చిన్న చిన్నవి పెట్టి షార్ట్ చేసి ఇదిగో చూసారా ఇలా చేశారు ఇలా చేశారని అవతల వాళ్ళని రెచ్చగొట్టి యుద్ధ వాతావరణం చేసేటువంటి పద్ధతులు ఎక్కువ సాగుతున్నాయి. అది మంచిది కాదు. అందుకని మనం ఏం చేయాలంటే ఇతర మతస్థులైనా సరే మన సంప్రదాయాన్ని ఏదైనా అంటూ వీడియో వస్తే అందరూ దాన్ని అరే చూడరా అని పంపిస్తే అది వాడికి లక్షల వ్యూస్ వస్తున్నాయి, వాడు దండుకుంటున్నాడు, మనం ఏడ్చుకుంటూ కూర్చున్నాం కదా. అందుకని మనం చేయాల్సిన పని ఏమిటంటే అలాంటిది వచ్చినప్పుడు దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇది చూడకండి, ఇందులో పరమ చెత్త, మన సంప్రదాయాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళే ఎక్కువ చూస్తాం కనుక మా ఉద్దేశం ప్రకారంగా అలాంటి వాటిని ప్రమోట్ చేయకుండా ఉండాలి, దాన్ని చూడకూడదు. ఎవరో ఏదో నోటికొచ్చినట్టు ఏదో చెప్తారు, చెప్పిన వాటికి కూడా మనం ఏమీ స్పందించకూడదు, దాన్ని అందరికీ స్ప్రెడ్ చేయకుండా ఉంటే అయిపోతుంది. అది మా ఉద్దేశం. అందుకని ఊరికే ఆవేశపడ్డం కంటే మనం ఎంతవరకు సాధన చేస్తున్నాం, ఇంకా ఎంత బాగా చదువుకోవాలి అనే దాని మీద దృష్టి పెడదాం, గురువు చెప్పిన దాని మీద. తర్వాత ఇంకోటి అంటే ఏది మనకి చరిత్ర చెప్తుందో అది వాస్తవమా కాదా అనేది అందరం వెళ్ళాలి, వాస్తవం మీద నిలబడదాం. ఒకవేళ ఎవరైనా ఆ లైన్ తప్పారు అంటే అయ్యా ఇది ఇలా కాదు అని మర్యాదపూర్వకంగా చెప్పాలే తప్ప ఎవరిని తిడుతూ, అది ఏ ఆచార్యులైనా సరే, ఏ మతస్థులైనా సంప్రదాయస్తులైనా సరే, తిట్టడం మన ధర్మం కాకూడదు. ఏకవచన సంబోధన అనేది మంచిదే కాదు. వాడు వీడు ఇలాగా సంబోధించడం అనేది అంత మంచిది కాదు. అది ఎవరినైనా సరే, ఏ సంప్రదాయస్తులైనా సరే. అందుకే మనం అది ఎదుటివారికి నేర్పాలి. వాళ్ళ హద్దు వాళ్ళు దాటితే దాటనండి, కానీ చెప్పడం అయితే నాన్న ఇది తగదు, అసలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఎందుకు చూడాలి, మనం ఎందుకు చూడాలి, అవసరం లేదు, అంతే. అందుకని మా ఉద్దేశం ప్రకారంగా మనం నేర్చుకున్న విద్యని వందల మందికి, వేల మందికి గురువులు చెప్పిందని అందరికీ చెప్దాం. చెప్తూ వెళ్ళిపోయాం అనుకోండి, వాస్తవం అనేది అందరికీ తెలుస్తుంది కదా. గ్రంథం ఏం చెప్తుందో మనం చెప్దాం. అందరికీ సోషల్ మీడియాస్ ఉన్నాయి, చరిత్ర ఏం చెప్తుంది, మన సంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, అది దాంట్లో ఉన్న గ్రంథమే చెప్పాలి. ఒకవేళ వేరే వాటిల్లో తీసుకున్నా ఈ చరిత్రకి భంగం కలిగించకుండా ఉండాలి. అర్థమైందా? మనము తీసుకుంటాం రామాయణం కంటే ఇతరమైనటువంటి వాటిల్లో కవులు రాసిన రామాయణాల్లో ఎక్కడ ఉన్నవి కాళిదాస్ గారు రాసిన తీసుకుంటాం, రఘువంశంలోది కావచ్చు, మిగతా ఎంతోమంది రామాయణంలో రాశారు. వాటిలో తీసుకున్న ఈ రామాయణానికి విరుద్ధం కానివి ఏవైనా తీసుకుంటాం. రామాయణానికి విరుద్ధంగా ఏదైనా ఉంది అంటే దాన్ని స్పృశించాం. ఆ చరిత్రకి ఇబ్బంది కలగకూడదు. అది వైష్ణవులు శివద్వేషులు అంటారు బయట, అంటే వాళ్ళే అంటారు, వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారు శివద్వేషులు అని. నిజమైన వైష్ణవుడు ఎవరిని ద్వేషించడు. ఎవరిని ద్వేషిస్తున్నాడు? తప్పుగా మాట్లాడేవాడిని ద్వేషిస్తున్నాడు. అయ్యా ఇది తప్పు, ఇది ఇలా కాదు అని మనం చెప్పడం తప్ప శివద్వేషము ఇంకో ద్వేషము అని అంటే అది మంచిది కాదు. స్వామివారు కూడా శివాలయాలకు ఎన్నిటికో సపోర్ట్ చేశారని కూడా విన్నాను స్వామి. ఎన్నిటికో చాలా ఆలయాలకి స్వామివారు, అది మనం చెప్పుకోవాల్సిన అవసరం కాదు. ఇప్పుడు సోమశిల ఆశ్రమం ఉంది, అంతకుముందు ఒక స్వామీజీ అక్కడ, ఒక అద్వైత స్వామీజీ, ఆయన్ని పరమానంద స్వామి అనుకుంటాను ఆయన అక్కడ పరమానంద స్వామి ఉన్నారు సోమశిల, అక్కడ నెల్లూరు దగ్గర ఒక పెద్ద ఆశ్రమం చేస్తున్నారు. ఆయన ఆశ్రమాన్ని, ఆ పైన గుట్ట మీద నరసింహస్వామి ఉన్నారు. ఆ ఆశ్రమం ఎవరికి నాకు ఇవ్వడం ఇష్టం లేదు, నాకు ఈజీఆర్ స్వామి కరెక్ట్ ఈయనకే ఇస్తానని మఠం మనకిచ్చారు. ఇచ్చిన తర్వాత స్వామివారు ఆ మఠాన్ని డెవలప్ చేశారు. ఆ మఠం ఇప్పుడు మన హ్యాండ్ ఓవర్లోనే ఉంది.
విచిత్రం ఏంటంటే ఆ స్వామి యొక్క మూర్తిని అక్కడ సమాధి చేయించారు. వారు పరంపదించేంత వరకు మనమే అన్నీ చూసి వారు పరంపదించిన తర్వాత అక్కడే ఒక బృందావనం లాంటిది ఏర్పాటు చేసి ఆయన మూర్తిని కూడా పెట్టాడు. ఆయన ఎలా బొట్టు పెట్టుకుంటాడో అలాగే బొట్టు మార్చి నామం పెట్టచ్చు కదా, ఎట్లా ఎలా ఉంటారో అలాగే. ఆశ్రమం మనకి హ్యాండ్ ఓవర్ చేశారు కానీ మన వేద పాఠశాల అవి అన్నీ సాగుతున్నాయి. అందువల్ల ఎక్కడ దేన్ని మనం పాడు చేయాలి అనే ఉద్దేశం మనకి లేదు. ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే తిరుక్కురుంగుడి ఇలాంటి దివ్యదేశాల్లో మనకి కొన్ని దివ్యదేశాల్లో శివాలయాలు కూడా ఉంటాయి. కొంతమంది ఏం చేశారంటే ఆ శివాలయం విష్ణాలయంలో ఉండకూడదు, దాన్ని పడగొట్టేశారు. పడగొట్టేస్తే అప్పుడు స్వామివారు మిగతా పెద్దలందరితో చెప్పించి అక్కడ కేసు వేసి శివాలయం మళ్ళీ కట్టించారు అందులో. ఎందుకంటే మనంగా పెట్టకూడదు, వాళ్ళంతటా వాళ్ళు అక్కడికి వచ్చి దివ్యదేశంగా ఉంది అంటే అది అక్కడ ఉండాలి అంతే. అదే తప్ప ఇక్కడ పెట్టడానికి వీలు లేదు, ఇది తప్పు అని మనం అనొద్దు. ఎందుకంటే ఆ నియమం అది. అక్కడ పెరుమాళ్ళు ఆయన వేంచేపు చేశారు, ఉన్నారు అంతే. ఉన్నదాన్ని మనం అలా ఉంచాలి. అంటే ఒక ఆగమంలో ఏ ఆలయం ఎలా ఉండాలని ఆగమం చెప్పింది. ఆగమం చెప్పిన దాన్ని మనం చేయాల్సిందే. ఆగమం ఒకవేళ శివుడిని కూడా లోపల పెట్టండి అని చెప్తే అలా చేస్తాం. లేదు ఇక్కడ ఉండకూడదు అని ఉందంటే ఆగమాన్ని పాటించాలి అంతే. ఇప్పుడు శైవాగమం ఉంది, శైవాగమం ఏం చెప్పిందో ఆ ఆగమం ప్రకారమే గుడి కట్టాలి. శాక్తేయం ప్రకారం ఎలా గుడి నిర్మాణం చేయాలని ఉందో అలాగే చేయాలి. అదే తప్ప మన సొంతగా ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తే తప్పేమిటి అని మన బుర్రను అక్కడ పెట్టకూడదు. అందుకని మనం ఎప్పుడు సంప్రదాయంలో ఉండే వాటిని చెప్తాం మనం. అది మిగతా వాళ్ళకి కంట అయితే అవ్వచ్చు. ఎక్కడ ద్వేషము అనేది మనకి కాదు. ఎందుకంటే మహాశివరాత్రి జరిగినప్పుడు మన విద్యార్థులందరితో స్వామివారు కూర్చుని ఒక్కొక్కళ్ళతో ఈరోజు ఏమిట్రా కార్యక్రమం, ఏం చేస్తారు, ఏమిటి శివుడి గొప్పతనం ఒక్కొక్కరు చెప్పండి అని అందరితో ఉపన్యాసాలు చెప్పించారు. పిల్లలతో వినాయక చవితికి చెప్పించారు, పిల్లలతో మాట్లాడించారు, మొన్న కూడా మాట్లాడించారు. అందువల్ల చరిత్ర అందరికీ తెలియాలి, అందరికీ చెప్పాలి. అయితే వాళ్ళతో పాటు ఆ ఉత్సవాలన్నింటిలో మన ఉత్సవాలు ఏం చేయాలని మనకి పెద్దలు చెప్పారు ప్రామాణికంగా. అయితే చాలామంది ఏమంటారంటే మీరు ఎందుకు చేయరు అని అంటే సంప్రదాయం, ఒక్కొక్కరిది ఒక్కొక్క సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని అనుసరించి వాటిని చేస్తాం కనుక దీన్ని నువ్వు చెయ్యవు ఎందుకు అని అడగడానికి హక్కు లేదు ఎవరికి. అంత మాత్రాన ద్వేషం అని అనుకోవడానికి వీల్లేదు. ఒక స్త్రీ తన భర్తని బాగా ప్రేమిస్తుంది, మిగతా వాళ్ళందరినీ ఆదరిస్తుంది. ఇదే సూత్రం. ఒకరికి అంకితం అవుతాం. కేశవోవా శివోవా, కేశవుడినా శివుడినా ఎవరో ఒకరు నువ్వు శివుడిని అయ్యావా సంతోషం, విష్ణువుని అయ్యావా సంతోషం. వారిని ఆరాధించి వారి ద్వారా నువ్వు వెళ్ళాల్సిన గమ్యమేదో చేరు అని మన పెద్దలంతా చెప్తుంటారు. అందుకని మనం సాత్వికమైనటువంటి గుణాన్ని ఇచ్చేవాడు, అందరికంటే పైన ఉండేవాడు, తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ అని వేదం మనకి చెప్తుంది. అటువంటి ఆ స్వామిని ఆరాధించడం విశేషం అని మన ఋషులంతా వేదాలు ప్రబంధాలన్నీ చెప్పే కనుక ఆయన మనం ఆశ్రయించి ఆయన ద్వారా మనం వెళ్తున్నాం అన్నమాట. అందుకని చాలామంది ఇంకోటి కూడా అంటుంటారు, చక్రాంకనాలు కూడా తప్పు. చక్రాంకనాలు తీసుకున్న వాళ్ళ ఇందాక నువ్వు అడిగినట్టున్నావు, మొహం చూడకూడదు వైష్ణవ చక్రాంకితాలు అయిన వాళ్ళు. ఆ చక్రాంకితాలు అయిన వాళ్ళని చూడకూడదంటే నువ్వు మధ్వలను చూడకూడదు, వైఖానసను చూడకూడదు, తర్వాత నింబార్క సంప్రదాయస్తులను చూడకూడదు, రామానందీయులను చూడకూడదు. ఎన్ని సంప్రదాయస్తులు, చాలా సంప్రదాయాల్లో తప్త చక్రాంకనం ఉంది. అయితే కొన్ని సంప్రదాయాల్లో చక్రాంకనం ఉంది, కొన్ని సంప్రదాయాల్లో రామబాణం తీసుకోవడం ఉంది. ఇలా వాళ్ళు ధనస్సు వీటిని తీసుకుంటారు. ఇప్పుడు వైఖానసులు గతంలో అయితే చాలామంది పూర్వులు సమాశ్రయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ పాయసంలో వాళ్ళు ముద్ర వేసి స్త్రీలకి ఇవ్వడం, గర్భిణీ స్త్రీలకి ఇలా చేసే ప్రక్రియ ఒకటి గర్భదీక్ష అని ఏదో సంథింగ్ చేస్తుంటారు. అది వాళ్ళ సంప్రదాయం. తర్వాత వచ్చినంతకుముందు సమాశ్రయితులు అయ్యేవారు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందువల్ల చాలామంది ఇలా ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు చూస్తే మహాపాతకాలు తగులుతాయని అంటుంటే మరి ఇంకేమన్నా వాళ్ళందరూ ఎంత బాధపడాలి చెప్పండి, మీరే చెప్పండి. అందుకని ఒక సంప్రదాయ అవలంబులైన వారిని చూసి ఇలాంటి మాట అంటే వారి మనస్సుల్ని గాయపరిచినట్టు అవుతుంది, ఆ సంప్రదాయాన్ని వెక్కిరించినట్టు అవుతుంది. అదిగా ఇంకోటి చెప్పాలి అంటే ఇప్పుడున్న సమాజంలో చిచ్చు పెడుతున్నారు, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చావాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది.
మరి లేకపోతే వాళ్ళ దగ్గర బోల్డ్ విషయాలు లేవా? రామాయణం చెప్పచ్చు, భాగవతం చెప్పండి, భారతం చెప్పండి, లేదు శివపురాణం చెప్పండి, మీ ఇష్టం ఏ పురాణం చెప్తారో చెప్పండి, ఎన్ని ఉన్నాయి. అన్ని విషయాలు చెప్పుకోక వీడిని చూస్తే పాతకమని ఎందులో ఉంది చూపించండి, ఏ గ్రంథంలో ప్రామాణికంగా ఉందో చెప్పమనండి. ఈరోజు మనం చెప్దాం, సమాశ్రయణాలు తీసుకుంటే చక్రాంకనం తప్త చక్రాంకనం అవ్వాలి అనే దాని మీద ప్రమాణాలు ఎన్ని ఉన్నాయో నేను చెప్తా. వేదాల్లో ఎక్కడున్నాయో, పురాణాల్లో ఎక్కడున్నాయో, ఆగమ గ్రంథాల్లో ఉన్నాయి. అలాగే వీటన్నిటిని మనం చెప్తాం, మనం ప్రమాణంగా ఇద్దాం, కూర్చుందాం. ఎందుకు పిచ్చివాగుడు వాగి ప్రయోజనం ఏంటి? అందువల్ల అలాంటి కార్యం చేయకుండా ఉండాలి అని తెలియజేస్తున్నాం. ఎవరిని విమర్శగా తెలిసి చేసుకుంటే మంచిది అని ఒక ఆలోచన అన్నమాట. ఒక కల్ట్ ఫామ్ అయ్యి వాళ్ళు అంటారు, మా సాంప్రదాయంలోకి వస్తేనే భగవంతుని ప్రేమించగలం ఒక గోపిక భావంతోనూ, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దాస్యం తప్ప ఇంకేం ఉండదు, వాళ్ళు ఎప్పటికైనా భగవంతుడి మీద దాస్యం చేయాల్సిందే అని. ఇప్పుడు కృష్ణుని గోపికలు ప్రేమించినట్టు మనం నారాయణుడిని ప్రేమించలేదు అని అంటున్నారు. ప్రేమ అంటే ఏమిటి అర్థం? ఒక వ్యక్తి మీద ప్రేమ ఉంది అనుకోండి, ప్రేమ కార్యాన్వితం కాకుండా ఉండదు కదా ఎప్పుడైనా సరే. ఇప్పుడు మీ అమ్మగారంటే నీకు ఇష్టమా? బాగా ప్రేమిస్తావా? మరి అమ్మని బాగా ప్రేమిస్తున్నప్పుడు కేవలం అమ్మని ప్రేమించా అంటూ ఉంటామా? అమ్మకి ఏమైనా చేస్తామా? ప్రేమ ఎప్పుడు అక్కడతో ఆగిపోదు. అక్కడతో ఆగిపోతే తర్వాత వాళ్ళు అంతే సంగతులు. ఒక ఆవిడకి భర్త మీద చాలా ప్రేమ ఉంది. ఎంత ప్రేమ అంటే అబ్బో ఆయనమా అని తప్పిస్తుంది తప్ప, ఆయన ఆకలితో చచ్చిపోతున్నాడు, సరే కొంచెం అన్నం పెట్టవే, అయ్యో తప్పండి, మేము సేవ చేయకూడదండి, నేను ఎప్పుడు మీ నామస్మరణ చేస్తానండి అంటే, అరే నామస్మరణ కాదు, దాస్యం కూడా చేయాలి కదా. దాస్యం అనేది లేకపోతే, అంటే ప్రేమ క్రియాన్వితం కాకపోతే ఆ ప్రేమ నిరర్ధకం అంటారు. ఎందుకంటే ప్రేమ ఉన్నప్పుడు ఆవిడకి ఒక పువ్వు ఇవ్వాలనో, లేదా తనకు ఒక చీర ఇవ్వాలనో, లేదా ఆయనకు ఒక వస్త్రాలు తెచ్చిద్దామనో, ఆయనకి ఏమైనా పెట్టాలనో అనిపిస్తుంది కదా, చేయాలని. అది లేకపోతే గోపికలు మరి కృష్ణుడి కోసం పాద సేవ చేయలేదా అనండి? కృష్ణుడి కోసం వాళ్ళంతా ఎన్నో సేవలు చేసినట్టు మనకి చెప్తుంది కదా. వాళ్ళు కేవలం నామస్మరణ చేస్తూ కూర్చోలేదు కదా. కృష్ణుడు ఆనందం కోసం నాట్యం చేశారు కదా, అది కూడా తప్పేగా. అప్పుడు నమ్మాళ్ళ వాళ్ళు కూడా పరాంకుశ నాయకిని గోపికలాగే ప్రేమించారు కదా. మరి ప్రేమ లేకపోతే ఆ కార్యం ఉండదు కదా. నమ్మాళ్ళ వాళ్ళే ఉంటే మన ఆళ్ళవాళ్ళు అందరూ కూడా పెరియ ఆళ్ళవారు యశోదలాగా భావించుకున్నారు. ప్రేమ రసం అనేది ఉందన్నమాట. ప్రేమరసం వైష్ణవంలో లేదంటే ఇంకెక్కడ ఉండదు. వైష్ణవుడు అంటేనే పరమ ప్రీతి, పరమ ప్రేమ, పరమాత్మయందు ఉండి ఉండబట్టలేక ఆయనకి ఏదో సేవ చేస్తున్నాడు. అది ప్రీతి కంటే పైమెట్టు అనమాట దాస్యం అనేది. దాస్యం ఎప్పుడైనా సరే ప్రీతి బాగా ఉంటుంది. మొట్టమొదట కలిగేది దర్శనం, ఈ క్షణం అంటాం. దర్శనమైన తర్వాత ముందు వింటాం, శ్రవణం చేస్తాం, అరే ఆయన చాలా బాగా చెప్తాటరా అని. ఆ తర్వాత ఏం చేసాం, వెళ్ళి శ్రవణం చేసాం, విన్నాం, లేదా ఆయన చూసాం. చూసిన తర్వాత ఏమైంది, దాన్ని మననం చేసుకున్నాం. అది ప్రేయసి దగ్గరైనా సరే, గ్రంథకర్త అయినా సరే, ఉపాధ్యాయుడైనా ఎవరి దగ్గరైనా సరే విన్నారు లేదా చూశారు. చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ స్మరణ జరుగుతుంది. ఆ స్మరణ కాస్త ఏమైపోయింది, ప్రేమ అంకురిస్తుంది. అబ్బా ఎంత బాగా చెప్తున్నారో, ఎన్ని విశేషాలు చెప్తున్నారు, లేదు అబ్బా ఎంత అందంగా ఉన్నారో, ఇలాంటివి మనం అన్నీ చూసిన తర్వాత స్మరణ అయిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత ఏం చేద్దాం అనిపిస్తుంది, ఏదో సేవ మనం కూడా చేస్తే బాగుండు కదా అని. ప్రేమ ఊరికి అలా ఉండనివ్వదు. వాడిని చేతులు కట్టేసుకుని నేనేం చేయను, ఒరే నాకు తలనొప్పి వస్తుందిరా తలనొక్కరా అంటే, అమ్మో నేను ప్రేమిస్తున్నాను కనుక తలనొక్కను, నేను దాస్యం చేయను అంటాడా? అలాంటి వాడు నిజమైన ప్రేమ లేనివాడే అవుతాడు. కానీ ప్రేమ బాగా నిండితేనే వాడు దాస్యంలోకి దిగుతాడు. అందువల్ల నువ్వు చెప్పిన కాన్సెప్ట్ తప్పనమాట. కేవలం ప్రేమే ఉంటుంది, అందుకని వైష్ణవులది దాస్యం, వాళ్ళు దేవుణ్ణి పొందలేరు అనుకోవటం తప్పు. వైష్ణవం అవైదికము, ఆగమాలు మనుషులు రాసుకున్నావు కదా, వేదం ప్రకారం నడుచుకోవాలి, ఆగమం ప్రకారం నడవడం ఏంటి అని ఒక అతను ఉన్నారు. అది కూడా తప్పే. ఎందుకంటే వక్త నారాయణ స్వయం అంటారు. పంచరాత్ర ఆగమాన్ని చెప్పింది సాక్షాత్తు నారాయణుడే ఉపదేశించాడు. అందువల్ల ఎవరో మనుషులు రాశారు అంటే, మనుషులు రాసిన గ్రంథాలన్నీ తప్పు అన్నప్పుడు ఈ లోకంలో ఉండే ఆలయాలన్నీ తప్పే అవుతాయి కదా. ఆలయాలన్నింటినీ కట్టేసి వాటిని పూజించకూడదు. చెప్పేవారు ప్రామాణికులా కారా అనేది ముందు మనం చూసుకోవాలి. అందుకని మిగతా వాళ్ళు ఎవరు చెప్పినమైనా మనం విశ్వసించేసి
అందువల్ల మనుషులు రాసిన ఆగమాలు ఇవి తప్పు అన్నావు అంటే ఇప్పుడు మరి ఆ మనిషి వైదికుడా ముందని చెప్పాలి నాకు. అతను కూడా వైదికులమని అని చెప్పుకుంటారు. నేను వైదికుడు అంటే వేద మార్గ అవలంబన చేస్తున్నానంటే అలా అవలంబన చేసేటప్పుడు అతను కూడా గుడికి వెళ్తున్నాడు అంటే ఆయన దండం పెట్టినా పూజ చేసినా ఇవన్నీ కూడా ఆగమం ప్రకారమే కదా. అలా కాకుండా చేసేది చెప్తున్నాడంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అలాంటి వాళ్ళని ఏమంటారనేది మీకే వదిలేస్తాం. ఎందుకంటే మనస్సు ఏకం వచస్సు ఏకం కర్మణ్యేకం మహాత్మన. మనస్సు వాక్కు శరీరం ఈ మూడు ఒకే రీతిలో వెళ్తే అలాంటి వాడిని మహాత్ముడు అంటారు. అలా కాకుండా మనస్సులో ఒకటి బయటకు ఒకటి చెప్తూ ఇంకోటి చేస్తూ ఉంటే వాడిని ఏమంటాను చెప్పండి. అందుకని ఈయనేమో గుడికి వెళ్ళి పూజ చేస్తాడు. ఆగమం ప్రకారంగా ఇవన్నీ తప్పులు మనుషులు రాసినవంటే గుడి కట్టడం కూడా తప్పే. గుడి ఎలా కట్టాలో ఆగమని చెప్పింది, దైవాన్ని ఎలా ప్రతిష్ఠ చేయాలో ఆగమని చెప్పింది, యజ్ఞం ఎలా చేయాలో ఆగమని చెప్పింది, గురువు లక్షణాలు ఆగమని చెప్పింది, శిష్య లక్షణాలు ఆగమని చెప్పింది. ఎన్నో మంచి విషయాలు ఆగమంలో ఉన్నాయండి. కేవలం ఏదో పూజ చేసుకోవడం ఒకటే చెప్పట్లా, అద్భుతమైన సాధన చెప్పింది. అవి ఒకసారి మళ్ళీ విడిగా తెలుసుకుందాం. అందువల్ల ఆ మాట తప్పు అన్నమాట. స్వామి, భగవన్ నామని చెప్తూ తప్పుడు పనులు చేస్తే మరి వారి పరిస్థితి ఏమి? అసలు భగవన్ నామని చేస్తూ తప్పు చేయడం అనేది ఉండదు. ఒకవేళ కనుక అలా నామని చెప్తూ తప్పు చేస్తున్నా వాడి గురించి భగవంతుడు చూసుకుంటాడు. ఎందుకంటే మద్భక్తం స్వపచం వాపి నిందాం కుర్వంతి ఏ నరాహ. నా భక్తుడే వాడు ఎలాంటి వాడైనా అని వాడిని కనుక ఎవడైనా నిందించాడా కల్పకోటిశతేనాపి నక్షమామి, వాడిని నేను క్షమించను అన్నాడు పరమాత్మ. అంటే తన భక్తుడే పాడు పనులన్నీ చేస్తున్నాడు, వాడు భగవన్నామాన్ని ఎప్పుడు చెప్తున్నాడు కానీ పాడు పనులు చేస్తున్నాడు. అలాంటి వాడిని నిందించొద్దు. ఏమండి వాడిని నిందించకపోతే వాడు మంచా అంటే వాడిని శిక్షించే బాధ్యత నాది. ఇప్పుడు ఏ తల్లైనా చూడండి, పక్కింటి పిల్లవాడు అల్లరి చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి కొట్టావనుకో ఆ ఇంటి వాళ్ళు ఊరుకుంటారా? మా అబ్బాయి తప్పు చేస్తే నువ్వోడిరా కొట్టడానికి, కొడితే నేను కొట్టాలంటాడు తప్ప మనం కొడితే ఊరుకోడు. శిక్షణ ఏం వేస్తా, నువ్వెవడివి చెప్పడానికి, నువ్వెవడివి కొట్టడానికి అంటారు. అందుకని పరమాత్మ వరాహ రూపంలో చెప్పిన మాట అనమాట. అందుకని తన భక్తులు ఒకవేళ పతితుడై చెడు మార్గంలో ఉన్నాడు, వాడిని సర్వేశ్వరుడే రక్షించుగాక అని మనం నమస్కారం చేసుకోవాలి తప్ప వాళ్ళ గురించి మనం నిందించడం చేస్తే వాడు చేసిన పాపంలో భాగస్వామంలో మనం అవుతాం కదా. దీనికి ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. ఒక బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేస్తున్నాడు, నిత్యం వేదపారాయణ చేస్తున్నాడు. ఎదురుగుండా ఉండేటటువంటి ఒక ఇంటి ఎదురుగుండా ఆవిడ ఏదో ఒక వేశ్యాస్త్రీ పరపురుషులంతా వస్తున్నారు వెళ్తున్నారు. వీడు వేదాధ్యయనం చేస్తూ ఆ కిటికీలోంచి చూస్తున్నట్టు మా బాబోయ్ ఈరోజు 6 వచ్చారు, తర్వాత రోజు 2 వచ్చారు. వీడు ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటున్నాడు వేదం చదువుతూ. ఏమండి చదువుతూ ఈ లెక్కలు వేస్తూ కూర్చుంటే చివరికి శరీరం వదిలిపెట్టారు. ఆవిడే పోయింది, ఆయన పోయాడు. ఏదో ఉపద్రవం వచ్చి గ్రామంలో అందరూ పోయారు. పోయినప్పుడు ఈయన చూస్తుండగానే ఈవిడ ఆత్మ విష్ణు భక్తులు తీసుకెళ్తున్నట్టు వైకుంఠానికి, ఈయనేమో నరకాన్ని తీసుకుపోతున్నారట. ఆపండి అన్నట్టు ఈయన ఎందుకు ఆపాలి? ఆవిడేమో పాడు పనులు చేసిన ఆవిడనేమో వైకుంఠాన్ని తీసుకుపోతున్నారా, నన్నేమో నరకాన్ని తీసుకుపోతున్నారా? నేను నిత్యం వేదాధ్యయనం చేసిన వాడిని, నిత్యం భగవన్నామ స్మరణ చేస్తున్నవాడిని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు, నాయన నిజమే కానీ నీకు ఒకసారి చూపిస్తా చూడు అని ఆ స్త్రీ రోజు ఏడుస్తూ ఉండేదట. అయ్యో పాడు పనులు చేస్తూ ఈ శరీరాన్ని పోషణ చేసుకుంటున్నానే, నాకు ఇంకో దిక్కు లేదే. ఆ మహానుభావుడు చక్కని వేదాధ్యయనం చేస్తున్నాడే, పరమాత్మ ఎందే అతనికి అంకిత భావం ఉందే, నేను అలాంటి జన్మని పొందలేకపోతున్నాను కదా. అలాంటి మహానుభావుడి యొక్క దర్శనం నాకు జీవనానికి మంచి మార్గాన్ని ఇస్తుంది అని ఎప్పుడూ నేను తలుచుకుంటూ నీకు దండం పెట్టుకునేది ఆవిడే. నువ్వేం చేస్తున్నావు? పాపిష్టిది, ఈరోజు ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు, ఇటు పూజ చేస్తున్నావు, స్మరణ చేస్తున్నావు, ఎక్కువ స్మరణ ఆవిడ చరిత్రనే స్మరణ చేస్తున్నావు. అందువల్ల నీకేం కలిగింది? నీకు కలగాల్సిన లాభం ఆవిడికి కలగాల్సిన లాభం నష్టం నీకు కలిగింది. అంటే తప్పు చేయడం ఒక ఎత్తు, ఆ తప్పుని స్మరించడం ఒక ఎత్తు. ఎందుకంటే దాన్ని ఎప్పుడు తదేకంగా ఒకసారి ఎత్తుకుని వదిలేశాడు అమ్మాయిని, వీడు పద్దాకా వీడు ఆ ఎత్తుకున్నాడనే వీడు ఎత్తుకుంటున్నాడు అందరితో. అందువల్ల వీడు ఎక్కువ మోస్తున్నాడు బరువు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది చెప్పండి? వీడి దగ్గర. అందుకని భగవన్నామ స్మరణ చేసేవాడైనా ఒకవేళ నిజానికి అలాంటి స్మరణ బాగా సాగుతున్నప్పుడు
పరమాత్మ లాంటి వాళ్ళని తానే మార్చుకుంటాడు. అయితే ఈ కల్ట్ ఏమంటారంటే ఇదే మాటని భగవంతుడు చూసుకుంటా అన్నారు కదా, మేమేదో తప్పు చేస్తే ఏమంటారు సంప్రదాయం కాదు, మేమేదో జపం చేస్తాం, మరి మా తప్పు అని చెప్పడానికి మీరెవరు అట్లా మాట్లాడతారు? అసలు ఒక వ్యక్తి తప్పు చేశాడని మనం ఎందుకు అనాలి? మనం వాళ్ళు నారాయణుడు తక్కువ అని మాట్లాడతారు కదా. నారాయణ తక్కువ ఎక్కువ, ఇప్పుడు వాడెవడో అన్నంత మాత్రాన ఆయన తక్కువ ఏమో ఓడు. పరమాత్మ అసలు ఎవరికి అందేవాడు కాదు. ఇప్పుడు సూర్యుడిని ఎవడో చూసి తిట్టేట, నిందిస్తున్నట్టు, థట్ ఈయనేం దేవుడు అది ఇది అని ఇక్కడి నుంచి విసిరేట ఒక రాయి, ఆయన అక్కడే ఉంటాడు, అది తిరిగి వచ్చి వాడి మొహమే పగలగొడుతుంది. కానీ వాళ్ళతో వాదన మనకు అవసరం కాదు. చక్కగా ఎంతవరకు నామస్మరణ చేసుకుంటారో చేసుకోండి, చక్కగా మంచిది, మంచి పనులు అందరం కలిసి చేద్దామని చెప్పుకోవాలి. అదిగాక జనాల్ని పాడు చేయకూడదు వాళ్ళు కూడా. ఎందుకంటే భగవంతుడు ఒకటే ప్రమాణం, మనం ఇందాక చెప్పాం, ప్రమాణాన్ని బట్టే వెళ్ళాలి. శాస్త్రం ఇలా చెప్తుంది. వేదానికి విరుద్ధంగా చెప్పే సంహితలు మిగతా పురాణాలు చూపిస్తే అది మనకి లెక్క కాదు. వేదం ఏం చెప్తుంది, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, అసలు పూర్వాచార్యులు ఏం చెప్పారు. పూర్వాచార్యులు అంటే ఇప్పుడు శంకర, రామానుజ, మధ్వాచార్యులు తీసుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు పరతత్వం గురించి, దాన్ని తీసుకుని తెలిసిపోతుంది కదా. అందుకని వీళ్ళు చెప్పే దీన్ని మనం తీసుకోగల. తర్వాత ఇంకొకటి ఏంటంటే అలాంటి స్మరణ చేసేవాడికి మోక్షం ఇస్తాడా దేవుడని కూడా మీరు అభిప్రాయాన్ని వెలుగుచ్చుతున్నారు కదా. అంటే ఒకటి సంప్రదాయంలో లేకుండా హరిస్మరణ చేస్తే మోక్షం వస్తుందా అంటే మోక్షం ఇవ్వడంలో దేవుడి అల్టిమేట్ నిర్ణయం, స్వతంత్రుడు ఆయన. కానీ నాకు ఇలా ఉంటే ఇష్టం అని ఆయన చెప్పాడు. జ్ఞాని, అజ్ఞానిగా నువ్వు ఉండబోయి జ్ఞానీతో ఆత్మైవ మే మతం అన్నాడు. అలాంటి వాడంటే నాకు ఎంత ఇష్టమో అన్నాడు. అలాంటి వాడిని నేను మమ సాధర్మ్యమాగత అంటూ స్వామి చెప్పాడు. అందుకని మన పూర్వాచార్యులంతా ఒక అద్భుతమైన మాట చెప్పారు. గురువుగారు ఇచ్చే వాటిని సమాశ్రయణం అంటారు. సమ్యక్ ఆశ్రయణం, సమాశ్రయణం, బాగుగా దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని దగ్గరికి వెళ్ళటం అనమాట. ఎంత బాగా దగ్గరికి అంటే ఆయన మనతో పాటు బాగా ఏకీకృతం అయిపోయాడు. ఆయన భుజాల మీద ఉన్న శంఖచక్రాలు మన భుజాల మీదకి వచ్చేస్తున్నాయి. మనతో శ్రీహరి, మనం శ్రీహరికి ఒక వాహకులుగా ఉన్నాం, ఆయన్ని వహిస్తున్నాం, ఆయన నాతో ఉన్నాడని భావిస్తున్నాం అనమాట. అలా భావిస్తూ ఉండడం వల్ల తొందరగా మోక్షం వస్తుంది అనమాట. అంటే పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి వీలు. ఒకటి వీడు చేసే సాధన కూడా కాదు, గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు చేస్తూ ఉంటే పరమాత్మకు ఆనందం కలుగుతుంది. తానే వైగుండం తరుం, ఆయనే వైకుంఠాన్ని ఇస్తాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. మరి మిగతా వాళ్ళందరండి అంటే వాళ్ళు చేసే భగవన్నామానికి సంతసించి వాళ్ళకి ఇంకో కొన్ని జన్మలు, ఇందాక మీకు చెప్పాం కదా, అందరికీ ఒకేసారి వైకుంఠానికి వెళ్ళలేకపోయినా ఇంకో 2 జన్మల తర్వాత ఉత్తమమైన జన్మనిచ్చి అప్పుడు ఆయన స్వామి దగ్గరికి తీసుకెళ్తాడు. ఒకవేళ వాడు భ్రష్టుడయ్యాడు, వాడికి ఇంకో జన్మ ఇస్తాడు, దాన్ని అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు. ఎక్కడి దాకా సాధన చేశాడో ఆ సాధన తర్వాత ఉత్తమ జన్మని ఇచ్చి వాళ్ళ మనకి చెప్తారు కదా, యోగ భ్రష్టులైన వాళ్ళు ఎక్కడన్నా ఉంటే అలాంటి వాళ్ళని ఉత్తమమైన భగవద్భక్తి కలిగిన వాళ్ళ కుటుంబాల్లో పుట్టిస్తాడు. పుట్టించి అక్కడి నుంచి ఆ యోగ సాధన సాగింపచేస్తాడు అని మనకి గీత కూడా చెప్తోంది. అందువల్ల వాళ్ళకి ఉత్తమగతి ఇంకో 2 జన్మలో 3 జన్మలో వాళ్ళ కర్మని తొలగింపజేస్తాడు, చేయించి దగ్గరికి తీసుకుంటాడు అనమాట. ఏనన్నా చాలా ధన్యవాదాలు స్వామి, అనేక దాస. తప్పకుండా నాన్న, మంచి విషయాలు అన్ని చోట్ల బయట నేర్చుకో. ఏ సందేహాలున్నా తప్పకుండా వెలుగుచ్చు. చక్కగా మనకి తెలిసినంత వరకు చెప్దాం, తెలియంది గురువు గారిని అడిగి తెలుసుకొని చెప్పు. అందరం మంచి విషయాలు తెలుసుకొని యువతంతా మంచిగా ముందుకు సాగాలి, అదే మన ప్రయత్నం. వాతావరణం ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండాలి. అంటే యుద్ధ వాతావరణాల కంటే ఇప్పుడు బయటే యుద్ధాలు మనకి ఎక్కువ జరుగుతున్నాయి. అమెరికాలోనేమో మా భారతీయుని వెళ్ళిపోమంటున్నారు, ఆస్ట్రేలియాలో వెళ్ళిపోమంటున్నారు. ఈ గొడవలే ఒక పక్క చూస్తుంటాయి. సంప్రదాయంలో ఉండే గొడవలు ఇవి సంప్రదాయాల పరిమితే అంతవరకే ఉండాలి తప్ప వాళ్ళ గోష్ఠిలోనే స్వగోష్ఠి, మన గోష్ఠిలో మనం చెప్పుకోవడం ఏవైనా చెప్పుకోవచ్చు. అందరికంటే ఇది గొప్ప అది గొప్ప, కానీ బయటికి వెళ్ళి చెప్పడం అనేది మంచిది కాదు. నెక్స్ట్ ఇంకోటి అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా
మన వేదాలన్నీ ఇలా చెప్తున్నాయా, ఋషులంతా ఇలా చెప్పారా అనే గ్రంథాలన్నింటినీ అందరం చూసుకోవాలి. ఏదో ఒక గ్రంథం నాకు నచ్చింది కనుక ఈ గ్రంథం ఒక్కటే అని పెట్టుకోవడం కూడా కాదు. అది ప్రామాణికమైన గ్రంథాలు కావాలి. మన పూర్వాచార్యులంతా దాన్ని గ్రహించింది అయి ఉండాలి. అలాంటి గ్రంథాలే మనకి పరమ మూర్ధన్యము అన్నమాట. అలా చేసుకుంటూ ముందుకు సాగుదాం. చాలా సంతోషం. అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందరికీ అందిస్తూ జై శ్రీమన్నారాయణ.